నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. దేశీయ విమాన రంగాన్ని కట్టి కుదిపేసిన ఇండిగో సంక్షోభం, ఇండిగో ఎయిర్వేస్ రేపిన సంక్షోభం దాదాపుగా సమస్యపోతున్నట్టు అనిపిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడే అని కాదు, ఇవాళే అని కాదు, మరో 4-5 రోజుల్లో లేదా మ్యాక్సిమం 1 వీక్లో ఈ సంక్షోభం పూర్తిగా సమస్యపోయి మళ్ళీ ఇండిగో విమానాలన్నీ యథాప్రకారం రెక్కలు విప్పుకొని గగన చక్కర్లు కొట్టనున్నాయి. అయితే ఎందుకంటే ఇదంత పెద్ద అనూహ్య పరిణామమేమీ కాదు. చక్కటి స్క్రిప్ట్ ప్రకారం ఎంతోమంది పెద్దాలకాయలు భారీ ఎత్తున మేధోమథనం జరిపి ప్రజల కొంపలు ముంచేందుకు DGCA రూపొందించిన నిబంధనల నుంచి ప్రజలు అటు ఇండిగో స్టాఫ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూపొందించిన నిబంధనల నుంచి ఇండిగో సంస్థను అతి జాగ్రత్తగా పకడ్బందీగా తప్పించేందుకు రూపొందించిన ఈ స్క్రిప్ట్లో భాగంగా ఇప్పుడు చివరి అంకం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. దాదాపు 6 రోజుల పైగా వందల వేల విమానాలు రద్దు చేసి లక్షలాది మందిని తీవ్ర వ్యతరపాలు చేసిన ఇండిగో విమాన సంక్షోభం ఎట్టకేలకు వారు అనుకున్నట్లే పెద్దలు చక్కగా కూర్చుని హాయిగా పెద్ద తలకాయలను కూర్చుని రూపొందించిన స్క్రిప్ట్ ప్రకారం నెమ్మదిగా చర్మాంకానికి చేరుకుంటున్నాయి. ఈలోపు ఎంతోమంది తమ కన్నవారు చనిపోతే, అయినవారు పోతే, కాలధర్మం చెందితే వారి ఆఖరి చూపులు నోచుకోలేకుండా పోయారు. పెళ్లిళ్ళు ఆగిపోయాయి. తమ సొంత రిసెప్షన్కి కొత్త దాంట్లో వెళ్ళలేకపోయాయి. ఇతర దేశాల నుంచి సెలవుపై వచ్చి నిర్ణీత గడువులోగా అక్కడ చేరుకోవాల్సిన ప్రయాణికులందరూ కనెక్టింగ్ ఫ్లైట్స్ లేక దేశీయ విమానాలు లేక వాటిని మిస్ అయ్యారు. తమ భవిష్యత్తు ఏమవుతుందని ఊగిసలాట్లో సతమతమవుతున్నారు. ఎందరో వైద్య చికిత్సలు పొందలేకపోయారు. సకాలంలో అత్యవసర పనులకు హాజరు కాలేకపోయారు. అంతేనా, సాక్షాత్తు ఒక తండ్రి నలుగురిలో ఎంతోమంది చూస్తూ ఉండగా తన కూతురికి బ్లీడింగ్ అవుతోందని దయించి శానిటరీ నాప్కిన్స్ ఇస్తే ఆ పాపకి ఇస్తానని వేడుకుంటున్న దృశ్యాలు మనసును అందరినీ కదిలించాయి. ఇలాంటి 1-2 కాదు, మందులు లేక, తగిన ఫుడ్ ఆహారం లేక, పడక సౌకర్యం లేక, విశ్రాంతి తీసుకునే వీలు లేక, టాయిలెట్స్ ఇబ్బంది పెట్టి ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా కొన్ని లక్షలాది మంది ఇండిగో విమాన సంస్థ దురుద్దేశపూర్వకంగా ఒక దరిద్ర కుట్ర ప్రకారం రూపొందించిన స్క్రిప్ట్లో భాగంగా నానా వ్యతలు పాలయ్యారు. సరే, అవన్నీ వదిలేయండి. మనం ఎట్లాగో కొంత ఇన్సెన్సిటివ్ అయ్యాం అంటే కొద్ది మనలో సున్నితత్వం తగ్గిపోయింది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 4-5 ఏళ్ల క్రితమే కరోనా సంక్షోభ సమయంలో వేలాది మంది వలస కూలీలు బతుకు జీవుడా అంటూ వేల కిలోమీటర్లు ఎక్కడో కేరళ, కర్ణాటక నుంచి బీహార్, బెంగాల్, ఒరిస్సా వీటన్నిటికీ కాలినటువంటి రుసుము వెళ్ళినప్పుడు కూడా మన పాలకులు పెద్దగా స్పందించలేదు. అదొక విషయమే కాదన్నట్టుగా ప్రవర్తించారు. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఈ 6 రోజుల పాటు హాయిగా చిద్విలాసులై ఈ వైనాన్ని అంత చక్కగా గమనించి తమ నాటకం ఎంత బ్రహ్మాండంగా రక్తి కడుతున్నదో గమనించి వారు ఆనందపడ్డారు తప్పితే ప్రజలకు బాధ కలుగుతుందని కానీ, ఇంత సమాజానికి నమ్ముకున్న పాపానికి, తమను ఎన్నుకున్న పాపానికి వీళ్ళందరూ ఇట్లా అమానుషంగా తమ తప్పేమి లేనప్పటికీ కూడా బాధపడుతున్నారు. కానీ వారు ఏమాత్రం స్పందించలేదు, ఆలోచించలేదు. అంతా వదిలేయండి, ఇది ఎలా జరిగేదే. కరోనా అప్పుడు అలా జరిగింది, ఇది తాజాగా ఇండిగో సంక్షోభం ఇలా అయింది. త్వరలో మనం ఇంకెన్నో జరగవచ్చు. ఎందుకంటే మన దేశంలో సామాన్యులకు ఎలక్షన్లప్పుడే విలువ. వారి ప్రాణాలకైనా, వారి మాటకైనా, వారి మాన మర్యాదలకైనా కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే విలువ. ఆ తర్వాత వారు కేవలం నడిచే ATMలో లేకపోతే మనుషులు లెక్కే కాదు. ఆ విధంగా ఈ ఇండిగో సంక్షోభం కూడా మరి కొద్ది రోజులు సమసిపోతుంది. ఇదంతా మనం చూస్తుంది కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇవాళ పార్లమెంట్లో ఈ ఇండిగో విమాన సంక్షోభం మొత్తానికి ఇండిగో సంస్థ ఎంత కారణమో దానికంటే డబల్ కారణకుడైన కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి, విమానయాన శాఖ మంత్రి, మన తెలుగువాడైన కింజరాపు రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, పుచ్చగలిగింది అది చూసినప్పుడు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ప్రజల ఇబ్బందుల పట్ల తూతూ మంత్రంగా ఏదో నామకే వాస్తే క్షమాపణ లాంటిది చెప్పారు, కానీ క్షమాపణ కాదు. ఇదంతా వరల్డ్ క్లాస్ ఏవియేషన్ స్టాండర్డ్స్కు మన విమానయానాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే జరిగినట్టుగా, ఆ క్రమంలో భాగంగా సహజంగానే కొన్ని సర్టెన్ డిలేస్, కొద్ది ఆలస్యాలు, క్యాన్సిలేషన్ జరిగాయి. కాబట్టి ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టుగా ఆయన చాలా సాఫీగా, సాధికారికంగా, చక్కగా కాన్ఫిడెన్స్గా, ఇక తమ పెద్దలు చూపిన బాటలోనే ఆ తప్పేమీ లేదన్నట్టుగా ఇష్యూ కాదని మాట్లాడి తీరు చూసి నిజంగానే నాకు ముచ్చటేసింది. ఆయనలో ఇంకా ఎంతో ఎత్తుకెదిగే లక్షణాలు ఉన్నాయని నాకు ఇప్పటివరకు కొంత అనిపించేది. ఇప్పుడు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఈ ఖచ్చితంగా హీ విల్ గో టు ప్లేసెస్. అయితే కానీ అనుకోని విధంగా ఇండిగో సంక్షోభం ఈ రామ్మోహన్ నాయుడుతో పాటు మన మంత్రి
త్వరలో తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడేమో అని కూడా పలువురు ఆశిస్తున్నా, భావిస్తున్నా, ఆశపడుతున్నా నారా లోకేష్ కూడా ఇండిగో సంక్షేమం లేనిపోయిన తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఎలా అంటే సాధారణంగా పొగడ్తలంటే తమ అభిమానించే వరకు లేదా తాము ఎవరి ప్రాపకమైన పొందాలనుకుంటే దాన్ని చూరుకునేందుకు అత్యుత్తమ మార్గం ఎవరికైనా సరే. అదే విధమైన బాటను తెలుగుదేశంలోని ఇద్దరు నేతలు అనుసరించబోయారు, భంగపడ్డారు. తాము భంగపడటమే కాదు, ఇటు రామ్మోహన్ నాయుడు పరువు, అటు నారా లోకేష్ పరువును కూడా జాతీయ స్థాయిలో నీళ్ళలో కలిపేశారు. వారు ఎవరు అంటే దీపక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఇంకొక ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధినేత కొమారెడ్డి పట్టాభి. వీరిద్దరూ రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ఇండిగో సంక్షేమంపై నిర్వహించిన సదస్సుకు హాజరై తెలుగుదేశం తరఫున, అంటే తెలుగుదేశం చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి ఆయన ఏదో డిఫెండ్ చేద్దామని, ఇందులో ఆయన తప్పేం లేదని, ఇది అనూహ్యంగా వచ్చిపడిన సంక్షోభం తప్ప ఇందులో తమ పాత్ర కానీ ప్రమేయం కానీ కుట్రలో తమ కుట్ర కాదు కానీ చెప్పేందుకు డిబేట్కి వెళ్ళారు. మామూలుగానే మీ అందరికీ తెలుసు, రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అంటే రామభక్తిలో హనుమంతుని కూడా తలదన్నేలా మోడీని, అమిత్ షాను, బీజేపీని అంతగా పూజిస్తారు, అంతగా నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి ఈ వీర అర్నబ్ గోస్వామి మామూలుగానే శివలెత్తూ ఉంటారు. అది పైగా ఈ విషయంలో అంటే ఇండిగో సంక్షోభం సమయంలో ఈ విధంతా కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందో, ఎక్కడ మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో, ఎక్కడ ఆయన ప్రతిష్టకు ఈ ప్రపంచ దేశాల్లో ఇది మసగా ప్రతిష్టగా చేస్తున్న ఉద్దేశంతో అర్నబ్ గోస్వామి చాలా తెలివిగా రామ్మోహన్ నాయుడు పైనే నెపమంతా నెట్టేందుకు, ఆయననే ఈ విషయంలో పూర్తిగా బలిపోసం చేసేందుకు, ఆయన ఇదంతా తప్పని చూపేందుకు చక్కటి వ్యూహం ప్రకారం ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఈ దీపక్ రెడ్డి, పటాభి విఫలమవటమే కాకుండా నగువాడి పాలయ్యారు. రామ్మోహన్ నాయుడిని ఆఖరికి తాము ఎంతగానో అభిమానించే లోకేష్ను కూడా జాతీయ స్థాయిలో నగుబాటు పాలు చేశారు. ఎలా అంటే రామ్మోహన్ నాయుడు ఇంత సంక్షోభం జరుగుతూ ఉంటే 4 రోజుల పాటు ఇట్లా విమానాలు ఆగిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నాడా, నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా అని అర్నబ్ గోస్వామి చెలరేగిపోతూ వీరంగం వేస్తూ ఉంటే దానికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి వీరేమన్నారు, రామ్మోహన్ నాయుడుతో పాటు తమ మంత్రి లోకేష్ కూడా వార్ రూమ్లో కూర్చుని ఈ సంక్షేమ సమస్య పోయేందుకు చర్యలు తీసుకుంటున్నారని, సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. అంతే. మామూలుగా ఇందాక చెప్పుకున్నట్టు అర్నబ్ గోస్వామికి ఏమీ లేకపోతేనే ఆయన గాల్లో నిప్పు పుట్టించగలడు. అలాంటిది చేతులకు ఒక ఆయుధం అందించారు. అర్నబ్ గోస్వామికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వెంటనే ఆయన ఏమన్నాడు, రామ్మోహన్ నాయుడు మంత్రి కానీ లోకేష్ ఎవరు? లోకేష్ దేశంలో ఉన్న వందలాది మంత్రులు ఒక రాష్ట్రానికి మంత్రి. ఆయనకు జాతీయ స్థాయి విమానయాన శాఖకు సంబంధం ఏమిటి? ఏ హోదాలో, ఏ స్థాయిలో ఆయన విమానయానాన్ని పర్యవేక్షిస్తున్నారు? ఇండిగో సంక్షోభం పరీక్షించడానికి ఆయనకు ఏం హక్కు ఉందన్నట్టుగా అర్నబ్ గోస్వామి ఈ యువతలను మాట్లాడకుండా మొత్తం చెవులు పగిలేలా గొంతు చేయించుకుంటూ ఎప్పటి మాదిరిగానే వీరంగం వేశారు. దీంతో తెల్లబోవటం దీపక్ రెడ్డి, ఆ తర్వాత ఆయన చేసిన నష్టాన్ని భర్తీ చేస్తామని వెళ్ళిన పట్టాభికి దిక్కుతోచలేదు. సాధారణంగా రిపబ్లిక్ టీవీ చర్చకు వెళ్ళిన అందరూ కూడా ఇదే మన తెలుగు మీడియా అయితే ప్రజెంటర్స్ అందరూ కూడా ముందే ఎన్ని ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసుకునేవాడు. కానీ అక్కడ ఉన్న అర్నబ్ గోస్వామి పైగా ఆయన కాపాడదలుచుకుంది ఈ ఇండిగో సంక్షోభం నుంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అంటే మోడీని, వీరందరినీ. కాబట్టి ఈ విషయంలో అర్నబ్ గోస్వామి వారందరిపై విపరీతమైన వీరంగం వేసి మనందరూ ఎదురుకాటంలో పెట్టాడు. తద్వారా ఏదో రామ్మోహన్ నాయుడిని కాపాడదామనో లేదా ఇంతటి తీవ్ర సంక్షోభాన్ని కూడా పరిష్కరించే యత్నంలో లోకేష్ బాబు తలమునుకులై ఉన్నాడని చెప్పి జాతీయ స్థాయిలో ఆయన్నే కీర్తి ప్రశ్న అమాంతం పెంచుదామని ప్రయత్నించిన దీపక్ రెడ్డి, పట్టాభి తద్విరుద్ధంగా వారి ఇమేజ్ని మరింత డ్యామేజ్ చేశారు. పైగా లోకేష్ బాబు అమెరికా, కెనడాకు వెళ్ళిపోతున్నారు పెట్టుబడుల కోసం. మరి ఇంకెందుకో ఆయన ఆయన పర్యటనకు ఏర్పాటు చేసుకుంటూ ప్రత్యేక విమానంలో ఎట్లా ఆయన వెళ్ళిపోతుంటే విదేశాలకు వీరితో తగుదునామా అంటూ రిపబ్లిక్ టీవీ డిబేట్లో పాల్గొని చేతులారా లోకేష్ ఎనలేని డ్యామేజ్ చేశారు. ఇప్పటివరకు లోకేష్ అంటే తెలియని చాలామందికి కూడా లోకేష్ అంటే ఎవరు అని ఆరాధేసే పరిస్థితి కల్పించారు. ఇదంతా నిజంగా ఇట్లా ఒకసారి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన అసెంబ్లీలో కూడా చూసాం, మాజీ మంత్రి బీజేపీ శాసనసభ్యుడైన కామినేని శ్రీనివాస్ ఇట్లాగే ఏదో జగన్ తిడుతున్నా అనుకుని చెప్పి చిరంజీవి ప్రస్తావన తెచ్చి భంగపాటు పట్టడం, అదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్కు
అయాచిత మైలేజ్ చేకూర్చడం చూసాం. కానీ సార్వత్రికంగా చూసిన తర్వాతైనా ఇవాళ దీపక్ రెడ్డి తర్వాత ఈ పట్టాభి కొంచెం జాగ్రత్తగా అది వెళ్ళేది రిపబ్లిక్ అన్నపు గోస్వామి దగ్గరికి కాబట్టి మరింత ప్రిపేర్డ్గా ముందు ఏదైనా కొంచెం మాట్లాడుకుని వెళ్తే బాగుండేది. అదేమీ జరగకుండా వెళ్ళారు, భంగపడ్డారు, మన రాష్ట్రం పరువు తీశారు. మన భావి ఉజ్వల భవిష్యత్తున్న యువనేతలు రామ్మోహన్ నాయుడు, లోకేష్ల పరువు తీశారు జాతీయ స్థాయిలో.